హాయ్ నాన్న. అందరూ వినాయక చవితి ఎలా చేసుకున్నారు? నేనైతే చాలా బాగా చేశాను. ఇది ఈవినింగ్ అనమాట. మార్నింగ్ది మీకు నిన్ననే పెట్టేశాను వీడియో. ఇది నిన్నటి ఈవినింగు ఇది షూట్ చేశాను. నిన్న అప్లోడ్ పెట్టడానికి చాలా లేట్ అయిపోయిందన్న. మాకు నిమజ్జనం చేయడానికి ఎందుకు మనసే రాలేదు ఈ సంవత్సరం. మాటికి వర్షం వస్తుంది, బయటకు తీసుకెళ్తుంటే వర్షం వస్తుంది, చూస్తున్నాము, ఆగుతుంది, మళ్ళీ వస్తుంది. సరే ఎందుకులేని చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మాకు 6:30కి అట్లా వర్షం ఆగింది. ఇంక అప్పుడు స్టార్ట్ చేసాము. లహరి వచ్చింది లాస్ట్లో. పూజకు రాలేదు ఈ పిల్ల, నిమజ్జనానికి వచ్చింది. ఎవ్రీ ఇయర్ నిమజ్జనానికే వస్తుంది ఈ పిల్ల వాళ్ళ డాడీని తీసుకొని. అది ఇంకా తనకు పూజ ఉంటుంది కదా నాన్న, ఇంట్లో వాళ్ళు పుట్టకు పాలు పోసుకోవడం అంతా ఉంటుంది. ఎవరింట్లో వాళ్ళకి ఫుల్ బిజీ ఉంటుంది నాన్న. ఇంకా పక్కకు వచ్చేయకుండదు పాపం. ఇంకా పిల్లలు పెద్దగా అయ్యే కొద్దీ పనులు ఎక్కువ అవుతాయి కదా ఇంట్లో. ఆడపిల్ల అంటే ఇంక ఇంట్లో అన్నీ చేయాలి కదా. ఇది వచ్చేసి మనము స్వామికి పెట్టిన లడ్డు, అది లహరికి ఇచ్చాము. పాపం మా అమ్మాయి బాధగా ఉంది నాన్న. అస్సలు నిమజ్జనం చేయడానికి తనకి ఇష్టమే లేదు. కానీ తను ఇంకా ఉండదు కదా, వెళ్ళిపోతుంది. అందుకని పాపం ఇంకా తీసుకెళ్తుంది. ఇలా కారులో అయితే బయలుదేరాము మేము. ఈసారి ఇంట్లో నిమజ్జనం చేయలేదు నాన్న. 8కి వెళ్ళాము. 8లో బాగా ఈసారి వర్షాలు, వాటర్ చాలా ఉన్నాయి, చాలా నీళ్ళు ఉన్నాయి. అందుకని 8కే తీసుకెళ్ళాము. 6:37 అవుతుంది. ఎప్పుడు పోలే బయటికి. మేము ఎప్పుడు ఇంట్లోనే నిమజ్జనం చేసి వాటిలో ఏదో ఒక మొక్క నాటి పెట్టేవాళ్ళం ఎవ్రీ ఇయర్. కానీ ఈ ఇయర్ మాత్రం చాలా పెద్దదే తెచ్చుకుంది తను. కాబట్టి మాకు అంత పెద్ద ఏది టబ్బులు నిమజ్జనం చేయడానికి వీలవ్వదు. కాబట్టి ఈసారి మాత్రం బయటే తీసుకెళ్దాము, బాగుంటుందని. పాపం 5:30 నుంచి స్టార్ట్ చేస్తే మాకు 7:30 అయింది నాన్న రేవుగా అక్కడికి వెళ్ళేసరికి. ఎప్పుడు వెళ్ళలేదు కదా. మామూలుగా అయితే అటు సైడ్ పెట్టి పూజించాలి, కానీ మాకు అటు సైడు పెట్టి పూజించే కంఫర్ట్ లేదు నాన్న. అంతా రేవు, అందులో చీకటి ఉంది, ఎక్కడ ఏం నీళ్ళు ఏమో మాకు తెలియదు కదా, లోతు ఎంతో మాకు తెలియదు కదా. అందుకనే ఇంకా ఈ వైపుకే పెట్టేసి పూజ చేసేసాము. ఇంకా లాస్ట్ అనమాట. వెళ్ళి రావయ్యా గణపయ్య, మరి సంవత్సరం రావయ్యా మా ఇంటికి అని పూజించుకుంటున్నాము. గాలి కదా నాన్న, ఒకటే గాలి, అసలు అగ్గిపెట్టి వెలిగించేకే లేదు. అట్లే ఇంకా వెనక్కి వెళ్ళి చీకటి కాదు, అక్కడికి మేము లైట్ తీసుకెళ్ళాం నాన్న. చాలామంది వచ్చారు, మేము అసలు ఎప్పుడు చూడలే అంతమందిని. చాలామంది వచ్చేసారు. ఇంకోటి ఏంటంటే పెట్టుకోవచ్చు నాన్న, 3 రోజులు 5 రోజులు పెట్టుకోవచ్చు. కానీ నాకు ఇంట్లో కుక్కలు ఉన్నాయి కదా నాన్న, వాటికి ఖచ్చితంగా ఎవ్రీడే నాన్ వెజ్ పెట్టాలి. వాటికి వేరే ఏమీ తినవు అవి. అందుకని ఇంకా ఖచ్చితంగా నేను ఇంకా నిమజ్జనం ఇంట్లో పెట్టుకుంటా, ఆయనకంతా నేను చూడాలి కదా. ఇంకా నేను నాన్ వెజ్ ముట్టుకొని అవంతా చేయలేను కదా అట్లా. అందుకనే అట్లా చేయాల్సి వస్తుంది నాన్న. నాకు కూడా ఇష్టమే 3 రోజులు 5 రోజులు ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు. నాకేం పూజలు అంటే బాగా ఇష్టం. కానీ ఏం చేద్దాం, మనకి ఇంట్లో కంఫర్ట్ లేదు కదా. అందుకని ఇంక ఇబ్బంది అవుతుంది అనేసి ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇంకా చిన్ను ఉండే కదా నాన్న, అప్పుడు అది 18 years చిన్ను ఉండే. అప్పుడు దాంది నాకు ఇదే బాధే. ఇంకా తర్వాత ఇంకా భైరవ, తర్వాత జోయా భైరవ, ఈ రెండింటికి ఇంకా ఖచ్చితంగా. కాబట్టి ఎప్పుడు ఇంట్లో పెట్స్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది. పాపం వాటిని పస్తు పెట్టలేం కదా నాన్న. ఇంకా అందుకని ఇంకా అవి ఏమీ తినవు, ఎగ్స్ అవి పొట్ట నిండదు. అందుకని ఖచ్చితంగా నాన్ వెజ్ పెట్టాలి కాబట్టి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతోనే నేను వినాయక చవితి రోజే నిమజ్జనం చేయాల్సి వస్తుంది నాన్న. కాకపోతే ఈ సంవత్సరం మాత్రం చాలా గ్రాండ్గా బాగా చేసుకున్నాం. గ్రాండ్గా అంటే గొప్పగా కాదు, కానీ చాలా సంతోషంగా అందరం బాగా చేసుకున్నాం నాన్న. కానీ నిమజ్జనం అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలే ఇలా చేస్తామని. ఇంట్లోనే చేద్దామే అని అనుకున్నాం. లాస్ట్ మినిట్లో మా ఫ్రెష్ లేదు రేవుకి తీసుకెళ్ళాము, బాగుంటుంది, అందరు తీసుకెళ్తారు అంటే సరే అనేసి ఇట్లా చేయాల్సి వచ్చింది. ప్లస్ మా ఇంట్లో కూడా కొంచెం అదే అంత పెద్ద విగ్రహం పెట్టేందుకు టబ్బులు కూడా లేకపోయా. సరే అనేసి ఇంకా తీసుకెళ్ళిపోవాల్సి వచ్చింది రేవుకి. చాలా నీళ్ళు బాగా పారుతున్నాయి నాన్న, నీళ్ళు మంచి నీళ్ళు. 100 వాటరే, మళ్ళీ నాకు తెలియదు అది ఏదో రాప్తాడు దగ్గర పెద్ద కాలువ. ఇంకా ఈ సంవత్సరానికి మా గణపయ్యకి మేము టాటా చెప్పేస్తున్నాము. మా ప్రశాంత్ నిమజ్జనం చేస్తున్నాడు. నేను బయట నిమజ్జనం అంటేనే కొంచెం భయపడుతూ వచ్చాను నాన్న. ఎందుకంటే చవితి రోజు చంద్రుని చూడకూడదు కదా. నేను చూడకూడదు అనుకుంటూనే చూసేస్తుంటాను నాన్న. అందుకనే భయం వేసి ఈసారి మాత్రం ఏంటో అసలు వర్షమే, అంటే అంత మబ్బులు క్లౌడీ అంతా, అసలు ఎక్కడ మాకు చందమామ కనిపించలేదు. బయటికి వెళ్ళి నిమజ్జనం చేసిన అంత మబ్బు,
కాబట్టి మాకు అసలు ఈసారి ఇది కలగలేదు, చూడలేదు నేనైతే ఈ ఇయర్. అబ్బా అది మాత్రం చాలా హ్యాపీ నాన్న. వస్తూ వస్తూ మా భరత్ వాళ్ళ వినాయకుడిని చూసుకొని